హాయ్ ఫ్రెండ్స్, BS4 స్పెండర్ ప్లస్ టైప్ 2 వైరింగ్ కిట్ దీంట్లో హెడ్లైట్ పాసింగ్ అని వస్తుంది. దాని గురించి తెలుసుకునే ముందర మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు BS4 హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ వైరింగ్ కిట్ అనేది చాలా మంది కొనుక్కున్నారు. దాని పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది ఏందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఆ వైరింగ్ కిట్ మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్ టైంకి హరి అనేది రెస్పాండ్ అయ్యాడా లేదా, ఆ వైరింగ్ కిట్ మీ ఇంటికి పంపిక ముందే మనీ అనేది ముందుగానే పే చేయమన్నాడు. ముందుగా మనీ పే చేసిన తర్వాత అటు సైడ్ నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయా రాలేదా, వైరింగ్ గిట్ అనేది మీ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఆ వైరింగ్ గిట్ అనేది మీరు చెప్పిన వైరింగ్ గిట్టే వచ్చిందా లేకపోతే ఏరే వైరింగ్ గిట్ ఏమన్నా వచ్చిందా, ఆ వైరింగ్ గిట్ మీరు తీసుకున్న తర్వాత మీ బండికి కరెక్ట్గా సూట్ అయిందా లేకపోతే ఏమన్నా ఇబ్బంది పెట్టిందా. ఇబ్బంది పెట్టుంటే మీరు ఆ హరికి వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు దానికి రెస్పాండ్ అయ్యి దానికి ఆన్సర్ అనేది ఇచ్చాడా ఇలేదా, ఏమన్నా ఇప్పుడు దాకా మీలో ఎవరైనా వైరింగ్ గిట్ ఏమైనా రిటర్న్ పంపించున్నారా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొకటి ఏంటంటే, ఇప్పుడు దాకా ఈ వైరింగ్ గిట్ కొనుక్కున్న వాళ్ళు 5 స్టార్ రేటింగ్కి ఎంత రేటింగ్ అయితే ఆ వైరింగ్ గిట్కి ఇవ్వచ్చు. అంటే వైరింగ్ గిట్ అనేది ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ బాగుందా బాగలేదా వరస్ట్గా ఉందా ఏందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొకటి ఏంటంటే, ఇంకా ఏమన్నా ఆ వైరింగ్ గిట్లో అప్డేట్ చేయాలా అనేది కానీ నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, స్పెండర్ ప్లస్ BS4 వెహికల్ మనకి దీంట్లో టైప్ 2 స్విచ్ అని చెప్పాం కదా, హెడ్లైట్ పాసింగ్ టైప్ అనేది. ఆ స్విచ్ గురించి చూద్దాం. అలాగే దీంట్లో టైప్ 1 కానీ చేస్తున్నాను, టైప్ 0 కానీ ఉంది. టైప్ 0 కావాలనుకుంటే మీకు పైన కార్డ్స్లో వెళ్తున్న ఐసిమ్లో కనబడుతున్నారు, అక్కడ టైప్ 0 చూడండి, లో కాస్ట్ వైరింగ్ ఇటు. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది టైప్ 2 వైరింగ్ ఇటు కదా మనం ఇప్పుడు చేయడము. టైప్ 1 ఏంటంటే ఓన్లీ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ వరకే వస్తుంది, దాంట్లో పార్కింగ్ సపరేట్గా ఉండదు. ఆ వీడియో మీకు కావాలనుకుంటే నేను పైన కార్డ్స్లో వెళ్తున్నాను, ఆ వీడియో అనేది చూడండి, అదే టైప్ 1 అది. ఇప్పుడు మనం టైప్ 2లో ఏంటంటే ఈ హెడ్లైట్ పాసింగ్ వస్తుంది. ఇది చాలా బెనిఫిట్ మనకి చెప్పాలంటే. యాక్చువల్గా టైప్ 1 కంటే టైప్ 0 కంటే టైప్ 2 అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 10 రూపాయల పైన మళ్ళీ ఖర్చు పెట్టాం కాబట్టి. ఈ హెడ్లైట్ స్విచ్ చేయడం మెయిన్ కారణం ఏంటంటే ఫ్రెండ్స్, టోటల్గా కానీ చూస్తే మన బండ్లకి ఏంటంటే ఎక్కువ హెడ్లైట్ బల్బులు అనేది కాలిపోతుంది. ఉండండి ఒకసారి బండి చెక్ చేసి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. కానీ చూడండి, ఒక ఫిలమెంట్ వస్తుంది ఓకేనా, ఇది చూడండి ఐబీమ్ అనేది కాలిపోయింది. ఈ ఐబీమ్తో పాటు కొన్ని బండ్లకి హెడ్లైట్ బల్బులే కాకుండా కొన్ని బండ్లకి హెడ్లైట్ స్విచ్లు కానీ కాలిపోతున్నాయి ఓకేనా. ఇప్పుడు ఈ ఐబీమ్ లో బీమ్ స్విచ్ ఉంది కదా, మనకి కంటిన్యూగా ఈ హెడ్లైట్ ఎలగడంతో ఈ స్విచ్ అనేది లోపల హీట్కి మెల్ట్ అయిపోతుంది, అంటే కాలిపోతుంది స్విచ్ అనేది. ఒక్కోసారి బై మిస్టేక్ బండ్లు కానీ కాలిపోవచ్చు. ఫీజ్ బాక్స్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉందంటే ఫీజ్ బాక్స్ అనేది వీక్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనకి ఫీజ్ అనేది ఎగిరిపోతుంది కాబట్టి మనం సేఫ్. ఈ విధంగా స్విచ్లు కాలిపేసి మనకి బండి అనేది అక్కడ ఫేవర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బండికి అనేది వైరింగ్ కిట్ కట్ చేయకుండా మనం హెడ్లైట్ వైరింగ్ కిట్ అనేది ఎలా వేసుకోవాలి ఏంది అనేది చూద్దాం. మనం ముందుగా ఈ హెడ్లైట్ బోల్డ్ ఉన్నాయి కదా, ఈ హెడ్లైట్ బోల్డ్ అనేది ఓపెన్ చేయాలి. ఆ తర్వాత సీట్ కోసంగా ఇక్కడ సైడ్కి ఇంతకుముందు లాక్లు వచ్చేది, ఇప్పుడు స్క్రూలు వస్తున్నాయి, స్టార్ స్క్రూలు. ఈ 2 స్టార్ స్క్రూలు అనేది ఓపెన్ చేయండి. స్పెండర్ ప్లస్కి BS4 వెహికల్కి, స్పెండర్ అన్ని బండ్లకి ఇంతేను. తర్వాత సీట్ ఓపెన్ చేసుకోండి. ఇవన్నీ ఓపెన్ చేసి ఓకేనా. చూడండి, ఇప్పుడు వైజర్ ఓపెన్ చేసాను, అట్లా ఇండికేటర్ వైర్లు ఓకేనా. మీరు తీసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏ బోల్డ్ తీసేయమందని. ఇప్పుడు ఈ 2 10mm బోల్డ్ కడుతుందా, ఆ 10mm బోల్డ్ అనేది ఓపెన్ చేయాలి, ఎందుకంటే హెడ్లైట్ సెట్గా వచ్చేదానికి మనకి లైటింగ్ తేడా రాకుండా. అదేవిధంగా రెక్టిఫైర్ తీయాలంటే ఈ సీట్ క్లాంప్ ఉంది కదా, ఈ సీట్ క్లాంప్ కానీ ఓపెన్ చేయాలి. టోటల్గా ఆ 2 ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ 10mm బోల్డ్ ఓపెన్ చేసాను. అదేవిధంగా ఇక్కడ ఒక క్లాంప్ వస్తుంది, ఆ క్లాంప్ అనేది కొద్దిగా బయట లాగి వైరింగ్ గిట్ అనేది బయట లాగండి ఓకేనా. వైరింగ్ గిట్ అనేది బయట లాగండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది హెడ్లైట్ అనేది పక్క తీసి, హెడ్లైట్ అయితే మీరు పక్క తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఎట్లా వైరింగ్ గిట్టు హెడ్లైట్ స్విచ్ అనేది రెడీగా తెచ్చుకున్నారు కాబట్టి ఇమీడియట్లీ బిగిచ్చేసేయండి. అదేవిధంగా ఈ రెక్టిఫైర్ కోసంగా ఇక్కడ ఈ క్లాంప్ అనేది ఓపెన్ చేస్తారు కదా, ఆ క్లాంప్ బోల్డ్ అనేది అక్కడే పక్కనే పెట్టుకోండి, ఏది దగ్గర పెడితే మారిపోకుండా. ఇప్పుడు ఈ బండికి మనం టైప్ 2 స్విచ్ తెచ్చుకున్నాం ఓకేనా. టైప్ 1 ఇందాక మీకు కార్డ్స్లో మీరు కానీ చూసుకుంటే పైన ఐసిమ్లో కనబడుతుంది, రైట్ సైడ్లో పైన దాని మీద క్లిక్ చేస్తే మీకు టైప్ 1 టైప్ 0 2 కనబడుతుంది. ఇది వచ్చేసి టైప్ 2. ఇప్పుడు దీనికి ఏమేమి సామాన్ కావాలి ఏంది, అసలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి వైరింగ్ కిట్ ఓకేనా, టైప్ 2 వైరింగ్ కిట్. దాన్ని చూసే ముందుగా మనం హెడ్లైట్ చూస్తాం, వైరింగ్ కిట్తో మనకేం పని. అదేవిధంగా హెడ్లైట్ బల్బ్ పౌడర్ కానీ తెచ్చుకున్నాం, ఎందుకంటే బల్బ్ కాలిపోయింది కాబట్టి. ఇది చూడండి ఫ్రెండ్స్, టైప్ 2 వైరింగ్ కిట్. ఇది మనకి 432 రూపాయలు ఉంది MRP ఇది ఓకేనా. మీరు మెండా కంపెనీ అనేది తెచ్చుకోవాలి, మనకి ఒరిజినల్లో ప్రజెంట్ దొరకవు అనుకుంటా. మెండా బెస్ట్, బాగుంటుంది, నో ప్రాబ్లం స్విచ్ల వరకు. ఇప్పుడు 432 రూపాయలు కదా, కొద్దిగా పర్సెంటేజ్ అటు ఇటు బాను ఒక 400 ఎంపడద్ది. హెడ్లైట్ పాసింగ్ టైప్ స్విచ్ అని చెప్తే ఇస్తారు. ఒకసారి మీకు లోపల కానీ చెక్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూసుకోండి, ఆర్ను, ఇండికేటర్లు, ఐబీమ్, లో బీమ్. ఇక్కడ చూడండి హెడ్లైట్లో పార్కింగ్, హెడ్లైట్ అన్నీ వస్తుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా హెడ్లైట్ పాసింగ్ అండ్ నైట్ టైం చాలా బాగుంటుంది, ఒకసారి యూస్ చేసి చూడండి. ఇది వచ్చేసి హెడ్లైట్ రిలేకి, దీనికి కానీ సంబంధించిన ఒక కాయిల్ కానీ మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి 100 రూపీసు.
ఇది టైప్ 2 వైరింగ్ కిట్ కదా, కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడితే మొత్తం మీకు దీని రేట్లు ఎంత ఏందని మీరు తెలుసుకోవాలంటే మీకు కింద డీపీ వదులుతున్నాను, డీపీకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. ఏ వైరింగ్ కిట్ కావాలి, ఏ స్విచ్ చేసుకుంటారో రేట్ని బట్టి అనేది డిసైడ్ చేసుకోండి మీరు. ఓకే, ఇప్పుడు ఎట్లెట్ స్విచ్ తీసేస్తాం కాబట్టి మీరు తెచ్చుకునేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ పార్ట్ నెంబర్ కనబడుతుంది చూసారా, ఈ పార్ట్ నెంబర్కి టైప్ 2కి స్విచ్ వైరింగ్ కిట్కి సెట్ అవుద్ది. మీరు టైప్ 2 వైరింగ్ కిట్ తెప్పించుకున్నారంటే అదే పార్ట్ నెంబర్ స్విచ్ అనేది తెచ్చుకోవాలి. టోటల్గా హెడ్లైట్ బల్బు అనేది ఒక ఫిలమెంట్ వెళ్ళిపోయింది కదా, ఆసనం కంపెనీ బాగుంటుంది, కొద్దిగా లైటింగ్ అనేది ఫేవర్గా, కొద్దిగా మిడిల్గా, మరీ హై కాకుండా మరీ లో కాకుండా బెటర్గా బాగుంటుంది. ఇది ఎంఆర్పి వచ్చేసి 139 రూపాయలు, మనకి 130 రూపీస్ ఏం పడుద్ది, పర్లేదు. నేను అన్ని బండ్లకి అదే యూస్ చేస్తాను ప్రజెంట్ అయితే. ఇప్పుడు మనకి కావాల్సిన స్విచ్ తెచ్చుకున్న టైప్ 2కి వైరింగ్ కిట్ ఇది, అంటే హెడ్లైట్ పాసింగ్ టైప్ వైరింగ్ కిట్ స్ప్లెండర్ ప్లస్ వెహికల్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ వైరింగ్ ఇటు చెప్పేదానికి ఏముంది, ఇందులో చెప్పేదానికి పెద్ద సబ్జెక్ట్ అయితే ఏం లేదు, చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు ఏమన్నా వైరింగ్ ఇట్లో చెక్ చేసుకుంటారంటే చెక్ చేసుకోండి. దీంతో పాటు ఒక ట్యాగ్ వస్తుంది, మీరు వైరింగ్ ఇట్ అనేది బుక్ చేసుకున్నప్పుడు ఒక రెక్టిఫైర్ వైరింగ్ ఇట్. టోటల్గా ఈ 3 వస్తువులు అనేది మీరు బుక్ చేసుకున్నప్పుడు వస్తుంది. ఇది ఎలా బుక్ చేసుకోవాలని మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు వాట్సాప్ నెంబర్ వదులుతున్నాను, ఆ నెంబర్కి అనేది మెసేజ్ చేయండి, ఏ టైప్ వైరింగ్ ఇట్ కావాలో ఏందో మీకు అనేది. అదేవిధంగా ఇప్పుడు ఈ వైరింగ్ ఇంట్లో లోపల పిన్స్ అనేది చెక్ చేసుకోండి. మీకు పార్సల్లో వచ్చినా సరే, మీరు బండికి బిగించేటప్పుడైనా సరే, పక్కాగా మళ్ళీ చెప్పను, అన్ని పిన్స్ అనేది చెక్ చేసుకోండి. మీరు బండికి బిగించే ముందర ఈ క్లిప్పులు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కోసారి బెండ్ వస్తే ఒక్కోసారి డ్యామేజ్ కానీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వైరింగ్ ఇట్ చూసాం, హెడ్లైట్ స్విచ్ అన్ని చూసాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఫస్ట్ ఏం చేయాలంటే వెనకాల నుంచి రెక్టిఫైర్ వైరింగ్ ఇట్ లాక్కొద్దాం. వెనకాల పని అయిపోయిందంటే మనం ముందర స్విచ్ అదేవిధంగా వైరింగ్ ఇట్ వేసేయచ్చు. ఇప్పుడు ఈ రెక్టిఫైర్ వైరింగ్ ఇట్ అనేది ముందరకు లాక్కు రావాలి. ముందు లాగతాను, చూపిస్తా చూడండి. చూసారా, ఈ విధంగా వైరింగ్ ఇట్ అనేది నీట్గా ఎక్కడ సీట్ కింద పడి నలిపోకుండా పర్ఫెక్ట్గా, కొద్దిగా లేట్ అయినా పర్లేదు, నీట్గా లాక్కు రండి. లాక్కొని కింద ట్యాంక్ కావాలంటే ట్యాంక్ ఓపెన్ చేసి బోల్ట్ ఓపెన్ చేస్తే ట్యాంక్ కింద కానీ నీట్గా లాక్కోండి. మీరు వైర్ అనేది ఎట్టబడితే అట్లా లాగితే మీకు వైరు ముందర వరకు అందదు. అదేవిధంగా ఇక్కడ టేప్ వేయండి, వైరింగ్ ఇట్ కనబడకుండా నీట్గా ఈ విధంగా టేప్ వేసుకోండి, గలీజ్గా లేకుండా ఒరిజినాలిటీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు రెక్టిఫైర్ జాక్ అనేది ఇక్కడికి వచ్చింది, దాని సబ్జెక్ట్ తర్వాత చూద్దాం. ముందుగా మనం తెచ్చుకున్నాం కదా హెడ్లైట్ బల్బ్ అనేది వేస్తాం, ఎందుకంటే టెస్టింగ్ చేయాలి కాబట్టి. టెస్టింగ్ కోసంగా దీంట్లో ఉన్న బల్బ్ తీసేదాని బదులు ఆల్రెడీ మనం కొత్త బల్బ్ తెచ్చుకున్నాం కదా, ఆ బల్బ్ అనేది మీకు టెస్ట్ చేసి చూపించడానికి మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వైరింగ్ ఇట్ వేసేయండి తెప్పించుకోంటే. ఓకేనా, ఇప్పుడు మీకు టెస్ట్ చేసి చూపించాలి కాబట్టి నేను బల్బ్ అనేది దీనికి వేస్తున్నాను. మనకి హెడ్లైట్ హోల్డర్లో ఇలా అనేది 3 పిన్స్కి 3 పిన్స్ దోపేయండి. ఈ విధంగా దోపేసి ఇప్పుడు మనం వెనకాల ఫస్ట్ రెక్టిఫైర్ కనెక్షన్ ఇద్దాం. మళ్ళీ ముందర ఎందుకు కలపెట్టేది మధ్యలో అడ్డదిడ్డంగా, అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. ముందుగా రెక్టిఫైర్ కాడికి వెళ్ళిపోదాం బా. ఓకేనా, ఇది రెక్టిఫైర్లో మనం తీసుకున్న జాక్స్ ఇది. ముందుగా దీన్ని ఇలా ప్రెస్ చేయండి, ఈ క్లిప్ ఉంది కదా, క్లిప్ అనేది ఇలా ప్రెస్ చేసి ఇలా లాగండి, వస్తుంది, ఫ్రీగానే వస్తుంది, ప్రాబ్లం లేదు. మనం వేసే క్లిప్ చూడండి ఎంత టైట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫీమేల్ ఉంది, ఈ ఫీమేల్లో ఈ మెయిల్ కలిపేయండి. ఓకేనా, దీన్ని కలిపేటప్పుడు ఇలా ప్రెస్ చేసి ఒకసారి లోపల చెక్ చేసుకొని నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ చెప్పను, పిన్స్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కథక్కని ప్రెస్ చేయండి. ఓకేనా, మీకు ఈ వైరింగ్ ఇట్తో పాటు ఇందాక ఒక ట్యాగ్ వచ్చింది, మీకు గుర్తుందో లేదు, ఈ ట్యాగ్ అనేది ఇక్కడ అనేది యూస్ చేయాలి దీన్ని. ఓకేనా, ఈ విధంగా ఇలా బొక్కలో దోపి ఇలా అనేది వేసి ఇలా లాక్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో జాక్ అనేది ఓడకుండా ముందు జాగ్రత్తగా ఇచ్చాడు, దాన్ని ఏకిపోయినా ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, ఇచ్చాడు కాబట్టి వేయండి. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా ట్యాగ్ కట్ చేసాం. కట్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఉంది, రెక్టిఫైర్కి వచ్చి ఫీమేల్ ఉంది, ఈ 2 కలిపేయండి. ఓకేనా, దాంట్లో దోపేయండి, ఈ పిన్స్ అనేది చెక్ చేసుకొని. ఇది ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో తీయాలి అనుకుంటే కొద్దిగా టైట్గా వస్తుంది. ఎలా తీస్తారు, ఇలా లాగారనుకో రాదు, ఇందాక లాగినట్టుగా. ఇప్పుడు అందుకని మనం ఏం చేయాలంటే, మీకు చిన్న స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ ఉంటుంది కదా, ఈ విధంగా టెస్టర్ తీసుకోండి. దీని అనేది క్రాస్గా ఇలా లాగితే మనకి పిన్ అనేది వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే తర్వాత అనేది మీకు ఎప్పుడైనా తీసినప్పుడు రాకపోతే ఏందో ఇచ్చిన వైరింగ్ ఇటు వాళ్ళ క్లిప్ అనేది ఓడలేదు, ఎలా తీయాలి ఏంది అని నన్ను తిట్టుకోకుండా నేను ముందుగానే దాని అనేది చెప్తాను. ఓకే, ఇది ఎలా ఉండిందో అలా బిగించేద్దాం, ఎందుకు టైం వేస్ట్. మనం దీనికి ఇప్పదీసిన బోల్ట్ ఉంది కదా, అలా అనేది బిగించేసేయండి. ఇప్పుడు మనం ఈ సీట్ క్లాంప్ కానీ ఓపెన్ చేస్తాం కదా, సీట్ క్లాంప్ కానీ బిగించేసి ఇక్కడ సీటు అన్నీ బిగించేసి ఒకేసారి మనం ముందరికి వెళ్ళిపోదాం. మనం సీట్ కానీ బిగించేద్దాం. ఓకే, చూడండి, సీట్ కానీ బిగించేస్తాం. ఇప్పుడు వెనకాల సెక్షన్ అయితే అయిపోయింది, మనకి మిగిలినది ఓన్లీ ముందర సెక్షన్ వరకే. ఆల్రెడీ మనం తెచ్చుకున్న కొత్త స్విచ్ హెడ్లైట్ పాసింగ్ టైప్ స్విచ్ ఉంది కదా, ఆ స్విచ్ అనేది బిగించుకున్నాం, పాత స్విచ్ అనేది ఓపెన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు పాత స్విచ్ సంబంధించిన వైర్లు అనేది చూసుకోండి, ఒక వైర్ లాగబోయి టెంప్టేషన్లో ఇంకో వైర్ లాగైపోతారు ఆనందంలో. ఇప్పుడు ఈ స్విచ్లో నుంచి వచ్చిన వైర్ల వరకే లాగండి, ఈ స్విచ్ అనేది పక్కగా తీయండి. ఇప్పుడు మనం లాక్కున్న కొత్త స్విచ్ ఉంది కదా, ఆ వైర్లు అనేది లోపలికి ఈ విధంగా లాక్కోండి.
ఓకేనా. లాగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఏం చేస్తాం, ఇక్కడ హెడ్లైట్ రిలే ఉంది కదా, ఆ రిలే అనేది వేద్దాం. ఈ హెడ్లైట్ రిలే వచ్చి ₹100, స్విచ్ వచ్చి 400, వైరింగ్ ఇటు కాస్ట్ ఎంత ఏందో మీకు కింద డీపీలో పెడుతున్నాను, డీపీకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఈ హెడ్లైట్ రిలే అనేది దాన్ని నొక్కేసేయండి. నొక్కిన తర్వాత ఇప్పుడు మనకి బండిలో ఉన్న వైర్స్ మనం తెచ్చుకున్న ఎక్స్ట్రా వైరింగ్ కిట్ ఉంది కదా, హెడ్లైట్ పాసింగ్ టైప్ 2 వైరింగ్ కిట్. ఓకేనా. హెడ్లైట్ పాసింగ్ సంబంధించిన వైరింగ్ కిట్ అనేది మీరు బుక్ చేసుకునే ముందర మీకు ఏ టైప్ కావాలో దాన్ని చూసుకొని బుక్ చేసుకోండి. టైప్ 2 వైరింగ్ కిట్. ఓకేనా. హెడ్లైట్ పాసింగ్ టైప్. ఇప్పుడు ఈ 9 పిన్ జాక్ ఉంది కదా, 9 పిన్ జాక్లో లోపల పిన్స్ అనేది చెక్ చేసుకొని ఇదే విధంగా లోపలికి అనేది ప్రెస్ చేసేయండి. ఇప్పుడు మెయిన్ జాక్ అని కలిపేసాం. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే 2 గ్రీన్ కలర్ వైర్ ఉంది. ఒకటి దాంట్లో ఫుల్ గ్రీన్ ఉంటుంది, ఫుల్ గ్రీన్లో రెడ్ లైన్ ఉంటుంది, రెడ్ లైన్ అనేది కలిపేసేయండి. తర్వాత మొత్తం గ్రీన్ వైర్, దీంట్లో ఏం ఉండదు, సేమ్ కలర్ వైర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏం ఆలోచించలేదు, ఇక్కడ ఏ కలర్ వైర్ ఉందో అదే కలర్ వైర్ వైరింగ్ ఇట్ ఉంటుంది. ఇప్పుడు హెడ్లైట్ స్విచ్ సంబంధించిన వైర్లు అనేది కనెక్షన్ ఇచ్చేసాం. ఇప్పుడు వైరింగ్ ఇట్లో ఉన్న వైర్లు అనేది కలపాలి. ఇప్పుడు ఇక్కడ 6 పిన్ జాక్ ఉంది కదా, మనం తెచ్చుకున్న వైరింగ్ ఇట్లో 6 పిన్ జాక్ ఉంటుంది. ఈ జాక్ అనేది ఇలా కలిపేయండి, వేసేటప్పుడు ఫ్రీగా ఎక్కాలి. ఓకేనా. ఇప్పుడు 1 పిన్ జాక్ ఉంది, అదేవిధంగా 2 పిన్ జాక్ ఉంది. 2 పిన్ జాక్కి మేల్కి ఫీమేల్ కలిపేయండి, వైరింగ్ ఇట్లా ఉంది కాబట్టి. తర్వాత ఈ సింగిల్ పిన్ జాక్ ఉంది, రౌండ్ పిన్, ఇదనేది మనకి వైరింగ్ ఇట్లా కానీ బ్లాక్ వైర్ ఉంటుంది. ఓకేనా. ఆ బ్లాక్ వైర్ అనేది దీన్ని దోపేసేయండి. ఇదేమైనా లూజ్ ఉందంటే కొద్దిగా కట్ మీదతో ప్రెస్ చేసిన తర్వాత టైట్గా దోపండి. తర్వాత మనం వెనకాల రెక్టిఫైర్ నుంచి లాక్కున్నాం కదా 2 పిన్ జాక్ అనేది, దానికి కనెక్షన్ ఇచ్చేయండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కొద్దిగా టెస్ట్ చేసి చూపిస్తాను, తర్వాత మిగతా చూపిస్తాను. ఫస్ట్ న్యూట్రల్ లైట్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే వైరింగ్ ఇట్ వేసిన తర్వాత రాంగ్ వేసినప్పుడు ఏంటంటే బ్యాటరీ కాడ ఫీజ్ అనేది కాలిపోద్ది. ఆ ఫీజ్ కానీ కాలిపోతే మీరు వైరింగ్ ఇట్ అనేది రాంగ్ ఇచ్చినట్టుగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్ని చెక్ చేస్తా చూడండి. ఓకేనా. ఆర్న్ వస్తుంది, ఇండికేటర్లు కానీ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు వస్తుంది. ఒకసారి మీకు ఈ హెడ్లైట్ ఇది కానీ చెక్ చేసి చూపిస్తాను. పార్కింగ్, హెడ్లైట్, ఐ బీమ్, లో బీమ్ అన్నీ చెక్ చేసి చూపిస్తాను. స్పీడ్గా చూపిస్తాను. తర్వాత కానీ మీకు లైట్ గీట్ అన్నీ చూపించిన తర్వాత మళ్ళీ స్లోగా మరొకసారి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ పార్కింగ్ అనేది సపరేట్గా పెడదాం. ఎందుకంటే పార్కింగ్ సపరేట్గా పెడితే కదా మీకు కొద్దిగా క్లారిటీగా కనబడుద్ది. ఓకేనా. ఇలా పెట్టండి. ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేద్దాం. బండి స్టార్టింగ్లో ఉంది. ఓకే. ఇప్పుడు చూడండి, పార్కింగ్ సపరేట్గా. మనకి టైప్ 1 లేదంటే మొత్తం 2 ఒకేసారి వెలిగేస్తాయి ఫ్రెండ్స్. టైప్ 1లో. టైప్ 2 లేదంటే సపరేట్గా పార్కింగ్ సపరేటు, హెడ్లైట్ సపరేటు. ఓకే. చూడండి, ఇప్పుడు ఐ బీమ్ వస్తుంది, లో బీము, ఐ బీము, హెడ్లైట్ పాస్. ఓకే. హెడ్లైట్ పాస్ కానీ పనిచేస్తుంది. ఇప్పుడు ఒకసారి హెడ్లైట్ వేసి చెక్ చేద్దాం. చూడండి, హెడ్లైట్ వేసినా సరే మనకి హెడ్లైట్ పాసింగ్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఒకసారి టోటల్గా ఈ వైర్స్ అనేది నీట్గా లోపల సర్దుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా గందరగోళంగా పెట్టేయకుండా ఆ వైరింగ్ ఇటుక ఆ బూట్ ఉంది కదా, ఆ బూట్ అనేది ఎక్కిచ్చేసి ఈ హెడ్లైట్ రిలే ఉంది కదా, దీనికి టేప్ వేద్దాం ముందు. చూడండి, ఎట్ట టేప్ వేసాను చూడండి. అదేవిధంగా మీరు కానీ వేసింది గుంటలో పడి సౌండ్ రాకుండా ఉంటుంది. ఇలా సౌండ్ వేసేయండి. ఈ బూట్ ఉంది కదా, ఈ లబ్బర్ అనేది నీట్గా దానికి ఎక్కిచ్చేసేయండి. ఇలా పెట్టి మొత్తం ఎక్కిచ్చేసేయండి. మనం హెడ్లైట్ బల్బ్ అనేది దీన్ని తీసేసి మనం హెడ్లైట్ అసెంబ్లీలో మనం కొత్త బల్బ్ వేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు తీసిన బల్బ్ అనేది సెట్ చేద్దాం. ఈ వైరింగ్ సెట్ చేసే లోపల ఇప్పుడు హెడ్లైట్లో బల్బ్ వేద్దాం. ఓకే. హెడ్లైట్లో ఉన్న పాత బల్బ్ తీసేసి మనం తెచ్చుకున్న కొత్త బల్బ్ ఈ క్లిప్ అనేది ఇలా ప్రెస్ చేసి ఈ బల్బ్ అనేది తీసి దీన్ని ఎలా తీసామో తీసేటప్పుడు చూసుకోండి. దీనికి ఒక 2 పక్కల చిన్న క్లిప్ ఉంటుంది, ఒకటి పెద్ద క్లిప్ ఉంటుంది. అలా సీటింగ్ అవ్వగానే ఈ క్లిప్ అనేది సీటింగ్ చేసి తర్వాత ఈ పైన బూట్ ఎలా ఉందో అలాగే వేసేయండి. ఇప్పుడు ఈ వైర్లు అనేది నీట్గా సర్దుకున్నాం కదా, ఈ వైరింగ్ ఇట్ అనేది హెడ్లైట్ అనేది ఈ విధంగా బిగించుకోవాలి. ఆ వైరింగ్ ఇట్ సంబంధించిన క్లిప్ ఒకటి ఉంటుంది హెడ్లైట్కి, దాంట్లో కానీ సీటింగ్ చేయండి. వైర్లు సీటింగ్ చేసి ఇప్పుడు లైట్ అనేది ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వైర్లు చూడండి, ఎక్కడ గలీజ్గా కనబడాలి. నేను లాక్కోవడం నీట్గా లాక్కున్నాను కాబట్టి గలీజ్గా కనబడాలి. మీరు కానీ అదే విధంగా నీట్గా లాక్కొని నీట్గా సర్దుకొని తర్వాత పైన ఉన్న హెడ్లైట్ డోమ్ అనేది బిగించుకొని తర్వాత అనేది మీకు టోటల్గా ఒకసారి లైటింగ్ అనేది చెక్ చేసి చూపిస్తే ఆడకి టైప్ 2 స్విచ్ ఫిట్టింగ్ అనేది అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డోమ్ అయితే బిగించేసాను. కీ ఆన్ చేద్దాం. కీ ఆన్ చేసి ఆల్రెడీ బండి ఆర్ని చెక్ చేసాం కాబట్టి దాన్ని చెక్ చేయలేదు. బండి అయితే స్టార్ట్ చేశాను. ఓకే, ఆపు. ఇప్పుడు మనం హెడ్లైట్ ఆన్ చేస్తాం. మనకి మీటర్ లైట్ హెడ్లైట్ ఆన్ చేయగానే వచ్చింది. అదేవిధంగా ముందర పార్కింగ్ కానీ మనకి హెడ్లైట్ ఆన్ చేయగానే వచ్చింది. వెనకాల డేంజర్ కానీ మనకి పార్కింగ్ ఆన్ చేయగానే వచ్చింది. ఇప్పుడు టోటల్గా హెడ్లైట్ వేద్దాం. ఓకే. ఇప్పుడు హెడ్లైట్ వేయగానే మనకి ముందర హెడ్లైట్ వెలిగింది. అదేవిధంగా మనకి లో బీమ్లో ఉంది కాబట్టి మీటర్ లైట్ వెలగదు. ఇప్పుడు ఐబీమ్ వేద్దాం. చూడండి, ఐబీమ్ వేయగానే మనకి మీటర్లో లైట్ కానీ వచ్చింది. ఇప్పుడు హెడ్లైట్ పాస్ కొడదాం. చూడండి, ఐబీమ్లో ఉంది, పాస్ కొడదాం. లో బీమ్ వేద్దాం. చూడండి, లో బీమ్ వేసి పాస్ కొడుతున్నాను. ఇప్పుడు టోటల్గా లైట్ ఆపేసేద్దాం. చూడండి, లైట్ ఆపేసిన మనకి హెడ్లైట్ పాసింగ్ అనేది పనిచేస్తుంది.
ఓకేనా. ఇప్పుడు ఒకసారి బండి ఆఫ్ చేసి i3 అనేది పనిచేస్తుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి పాస్ లైట్ మనం కీ ఆఫ్ చేసి ఆన్ చేసినా సరే మనకి పాస్ లైట్ అనేది బ్యాటరీ మీద రన్నింగ్ అవుద్ది. ఇప్పుడు మనం i3 వర్క్ చెక్ చేయాలి. i3 చెక్ చేయాలంటే i3 ఆన్లో పెట్టి బండి స్టార్ట్ చేసి హెడ్లైట్ అనేది ఆన్లో పెట్టి, ఎందుకంటే మీకు టెస్టింగ్ కోసంగా బండి ఎప్పుడు ఆగింది, బండి ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుస్తుంది దానికోసంగా. ఇప్పుడు గేర్ వేయండి, క్లచ్ అలా మూవ్ చేయండి, మళ్ళీ బండికి ఆటోమేటిక్గా నోటర్ చేసేయండి. ఇప్పుడు నోటర్ చేయగానే బండి కరెక్ట్గా 10 సెకండ్లో i3 అనేది పనిచేసి బండి అనేది ఆగిపోద్ది. ఇప్పుడు బండి ఆగిపోయింది కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ క్లచ్ పట్టుకోగానే ఆటోమేటిక్గా బండి అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. మీకు మరొకసారి చెక్ చేసి చూపిస్తా చూడండి. బండి ఆగిపోయింది కదా, మళ్ళీ క్లచ్ పెట్టుకుంటే బండి అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుద్ది. మనకి i3 కానీ వర్కింగ్. టోటల్గా మనకి టైప్ 2 హెడ్లైట్ స్విచ్ అనేది టోటల్ ఆల్మోస్ట్ అన్ని లైట్స్ అయితే మనకి వర్క్ అయిపోయింది. ప్రాబ్లం కానీ ఏం లేదు, మనకి బ్యాటరీలో ఫీజు కానీ ఎగరలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది i3 సంబంధించిన టోటల్ కనెక్షను. ఈ వైరింగ్ గిట్ మీకు కావాలనుకుంటే మనం హెడ్లైట్ వైర్లు అనేది కట్ చేయకుండా మనం కనెక్షన్ ఇచ్చుకుంటే రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో కానీ వైరింగ్ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే ఆ జాక్ తీసేసాం మళ్ళీ కొత్త స్విచ్ తెచ్చుకున్నాం వేసుకుంటే బాగుంటుంది. అదే వైర్లు కట్ చేసి ఒక 400-500 అక్కడ కకృతి పడ్డామంటే వైర్లు కట్ చేసి అలా రేపు ఎప్పుడైనా స్విచ్ సైడ్ నుంచి ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ ఏరే మెకానిక్ చేయాలంటే రిస్క్ అయిపోద్ది. ఓకే, చాలా ఇబ్బంది పడతాడు. ఈ విధంగా అయితే నీట్గా ఉంటుంది, ఒరిజినాలిటీగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు, క్లియర్గా ఉంటుంది. అది ఫ్రెండ్స్ టోటల్గా మనకి BS4 స్ప్లెండర్ ప్లస్ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ టైప్ 2 హెడ్లైట్ పాసింగ్ టైపు. మనకి దీనిలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి పార్కింగ్, హెడ్లైట్, పాసింగ్ ఈ 3 రావడమే. మనకి టైప్ 1కి టైప్ 2కి అని చూసుకుంటే మ్యాక్సిమం ఒక 250 రూపీస్ చేంజ్ అవుతుంది అంతే. ఈ 250 కానీ పెట్టుకుంటే మీకు పార్కింగ్ సపరేట్ వస్తుంది, హెడ్లైట్ పాసింగ్ అని మనకి ప్లస్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు కానీ వైరింగ్ గిట్ కావాలంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ వెళ్తున్నా, ఆ నెంబర్కి అనేది మెసేజ్ చేసి వైరింగ్ గిట్ అనేది బుక్ చేసుకొని మీరు కానీ ఎవరైనా వైరింగ్ గిట్ తీసుకోంటే ఆ పర్ఫార్మెన్స్ వైరింగ్ గిట్ అనేది ఎలా ఉంది ఏందని నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.